త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఇంతకు ముందు అతడు కలేజా చిత్రాలు వచ్చాయి. ఈ రెండు బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులే. తర్వాత టీవీలోనూ యూట్యూబ్లోనూ ఆకట్టుకున్నాయి. అప్పుడు కమర్షియల్ గా రెండూ వర్కౌట్ కాలేదు. కలేజా తర్వాత 13 ఏళ్లకు ఇప్పుడు గుంటూరు కారంతో వచ్చారు. ఈ మూవీ రిలీజ్ కు ముందు వరకు పెద్దగా అంచనాలు లేవు. ట్రైలర్, ప్రీ రిలీజ్ ఫంక్షన్ తో బజ్ క్రియేట్ అయింది. అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ఈ టీం అందుకుందా లేదా అనేది చూద్దాం. పెద్దగా కథంటూ ఏం లేదు. వెంకటరమణ అంటే మహేష్ బాబు గుంటూరులో ఉంటూ మిర్చి వ్యాపారం చేస్తుంటాడు. తల్లి రమ్యకృష్ణ చిన్నప్పుడే రమణని, అతని తండ్రి జయరామ్ని వదిలేసి వెళ్లిపోయి మరో పెళ్లి చేసుకుంటుంది. ప్రస్తుతం ఆమె మంత్రి. 25 ఏళ్ల తర్వాత తల్లి ఇంటి నుంచి ఒక నోట్ వస్తుంది. దానిపై సంతకం చేయమని అడుగుతాడు రమణ తాత అతని తల్లికి తండ్రి ప్రకాష్ రాజ్. ఆ కాగితాలేంటి, అతని తల్లి ఎందుకు వెళ్లిపోయింది, మళ్ళీ తిరిగి వచ్చిందా లేదా అనేది మిగతా కథనం. త్రివిక్రమ్ సినిమా అంటే ఆడియన్స్ లో ఒక ముద్ర ఉంది. అవన్నీ ఒక టెంప్లెట్ ప్రకారం సాగుతాయి. బలమైన కథ లేకపోయినా ఆకట్టుకునే కథనం ఉంటుంది. మంచి డైలాగ్స్ ఉంటాయి, పంచ్లు పేలుతాయి, కొన్ని ఎమోషన్స్ తో మెప్పిస్తాయి. ఇప్పటి వరకు వీటితోనే నెట్టుకొచ్చాడు త్రివిక్రమ్. అయినా ఆ సినిమాల్లో కాస్త కథనం కనిపించేది. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఈ రెండు విషయాల్లో వీక్ అయిపోయాడు. అలాంటివేం కనిపించకూడదు అనే రూల్ పెట్టుకున్నట్టుగా వీక్ స్టోరీ, వీక్ నరేషన్తో తనెంత వీక్ అయిపోయాడో చెప్పకనే చెప్పాడు. మహేష్ బాబు ఎంటర్ అయ్యే సీన్ నుంచి మొదలైతే చివరి వరకు కాస్త కొత్తదనం ఉన్న సీన్ ఒక్కటి ఉండకూడదు అనే రూల్ను అచ్చంగా ఫాలో అయిపోయాడు. కుర్చీని మడతపెట్టి అనే పాటతో ఆల్రెడీ అబాసుపాలైన త్రివిక్రమ్ ఇప్పటికీ అందరూ వాడేసి పక్కన పడేసిన పలాసా పాటను కూడా వదల్లేదు. నీ పక్కన పడ్డాది లేదో పిల్ల అనే పాటకు మళ్ళీ మహేష్తో స్టెప్పులు వేయించాడు. దీన్ని బట్టే అతనిలో సరుకు అయిపోయిందన్న విషయం అర్థమవుతుంది. ఇక స్టార్ హీరో తల్లి వేరే వాణ్ణి పెళ్లి చేసుకోవడం, ఒక బిడ్డను కూడా కన్నది అని సమాజాన్ని మెప్పించడం, 25 ఏళ్ల కాపురం తర్వాత తనేం తప్పు చేయలేదు అని ఆమె రెండో భర్తతో చెప్పించడం అనే దారుణాలు త్రివిక్రమ్ ఆలోచన స్థాయిని ప్రశ్నిస్తున్నాయి. సామాజికంగా తనెంత వెనుకబాటుతనంతో ఉన్నాడో కూడా చెబుతాయి. దీనికి ప్రకాష్ రాజ్ పాత్రను వాడుకున్న విధానం, రమ్యకృష్ణ ఆఖర్లో వచ్చి అసలేం జరగలేదు అన్నట్టుగా భర్తతో కలిసిపోవడం, అతనేమో ఇంకా ఆమె జ్ఞాపకాల్లో ఉన్నానని అదో రకం తాత్వికతతో చెప్పడం చూస్తే బాబోయ్ ఈయన రాముడి కంటే గొప్పోడ్రా బాబు అనిపించక మానదు. ఇలాంటి సినిమాలు కొన్నిసార్లు చివరి 20 నిమిషాల్లో ఏదో మ్యాజిక్ చేస్తాయి. అత్తారింటికి దారేది సెకండ్ హాఫ్ మైనస్ అనిపించిన క్లైమాక్స్ తో మళ్లీ నిలబడింది. త్రివిక్రమ్ ఈ చివరి ఆశలను కూడా వదిలేశాడు. మహేష్ రమ్యకృష్ణ మధ్య వచ్చే డైలాగ్స్ లో ఏ ఎమోషన్ కనిపించదు. అసలు వాళ్ళు మాట్లాడుతుంటే తల్లి కొడుకులు అనే భావన ఏ కోసానా కలగదు. ఒకవేళ ఎక్కడైనా కలుగుతుందని భయపడ్డామేమో. వారి మధ్య డైలాగ్స్ చాలా చీప్ టోన్ లో రాశాడు త్రివిక్రమ్. ఇక లవ్ ట్రాక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అరవింద సమేతతో లాయర్ కూతురు ట్రాక్ నే కాస్త అటు ఇటుగా పెట్టేశాడు. ఆ పాత్రల్లో శ్రీలీల, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ అసలే మాత్రం కొత్తదనం లేని పాత్రలో నిజాయితీగా కనిపించే ప్రయత్నం చేశారు. జగపతి బాబు రోల్ అయితే బఫూన్లా ఉంటుంది. ఈ మొత్తంలో అందరికంటే చాలా సీరియస్ గా, సిన్సియర్ గా కనిపించింది మహేష్ బాబు మాత్రమే. రమణగాడు అనే పాత్రను అతను ఓన్ చేసుకున్నాడు. గుంటూరు స్లాంగ్ ను బాగా పట్టుకున్నాడు. చాలా ఫ్లెక్సిబుల్ గా నటించాడు. బాడీ లాంగ్వేజ్ లో, డైలాగ్స్ లో విరుపుతో ఆకట్టుకున్నాడు. బట్ అతని కష్టంలో కారం కొట్టాడు త్రివిక్రమ్. టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ సూపర్ గా ఉంది. తమన్ పాటలే పెద్దగా ఆకట్టుకోవు. నేపథ్య సంగీతం అతని సినిమాల్లోనే చాలాసార్లు విన్నట్టు అనిపిస్తుంది. ఎడిటింగ్ పరంగా మిల్లుల్లో వచ్చే పాటతో పాటు సెకండ్ హాఫ్ లోని 3-4 సీన్స్ తీసేయొచ్చు. హారిక హాసిని బ్యానర్ కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఆర్ట్ వర్క్, సెట్స్, కాస్ట్యూమ్స్ బాగున్నాయి. ప్రతిసారి డైలాగ్స్ తో ఎక్కువ మార్కులు కొట్టేసే త్రివిక్రమ్ ఈసారి అక్కడ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. పూర్తిగా ఎమోషన్లెస్ గా సాగిన ఈ గుంటూరు కారం చూస్తే అమ్మగారింటికి దారేది అన్న టైటిల్ అయితే బాగుండేదనిపిస్తుంది. మొత్తంగా గురూజీలో గుజ్జు అయిపోయినట్టే అనొచ్చా? అంటే అనొచ్చేమో.